హైదరాబాద్లో ముగ్గుల పోటీలు ఆకట్టుకుంటున్నాయి. కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీస్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక మహిళలు, చిన్నపిల్లలు కలర్ఫుల్ ముగ్గులు వేశారు. గోవులను రక్షిద్దాం, జై కిసాన్, పాడి పంటలు, హరిదాసులు, భోగి మంటల థీమ్తో రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కల్చర్ కావడంతో వాకిళ్లలో ముగ్గులు వేసే అవకాశం లేదని, ఇలా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు అపార్ట్మెంట్ వాసులు. ఇక ముగ్గుల పోటీలపైన కుకట్పల్లి ప్రజా మెగా పోలీస్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, దాంతోపాటు హరిదాసుల కీర్తనలు మనకు పల్లెటూరులో కనిపిస్తాయి. కానీ హైదరాబాద్లో కూడా ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వివిధ రకాల రంగవల్లులు ఇంటి ముందు వేసుకోవడం చూస్తుంటాము. అయితే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా పిల్లలకి మన కల్చర్ని తెలిసేలాగా వారితో ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చాలా రకాల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ థీమ్స్ తోటి సంక్రాంతి ఫెస్టివల్ని తెలియజేసేలాగా ఇక్కడ గొబ్బెమ్మలను పెట్టి కలర్ఫుల్ దీంతో కూడా మనం చూడొచ్చు. ఇట్లా చాలా వరకు కూడా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటి, ఎట్లా అనిపించింది ముగ్గేయడము? రెగ్యులర్గా చదువులు ఇదే బిజీగా ఉంటారు కదా, ముగ్గు ఎంత టైం పట్టింది మీకు? 1 hour పట్టింది. 1 hour 10 minutes అలా పట్టింది. బాగానే పట్టింది. మా థీమ్ సంక్రాంతి. అక్కడ కైట్స్ వేసాం, ఇక్కడ భోగి మంటలు అంతా వేసాం. ఓకే, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఎట్లా మీ ఫ్రెండ్కి మీరిద్దరు కలిసి వేసారా ఏంటి? మేమిద్దరిని కలిసి వేసాం. నువ్వు చెప్పండి, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు? లినేషా. ఓకే, ఎట్లా అనిపించింది? ఎంత టైం పట్టింది మీకు? 1 hour. 1 hour పట్టింది. ఒకప్పుడు ఊర్లలో మాత్రమే పెద్దవాళ్ళు వేసే రంగవల్లులని ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు. రథం థీమ్తో కావచ్చు, దాంతోపాటు అమ్మవారి థీము, గంగిరెద్దులు, దాంతోపాటు భోగి రోజు మంటలు ఏ విధంగా అయితే వేస్తారో ఆ భోగి మంటలు కావచ్చు, చెరకు గడలు, అరటి తోరణాలు, ఇట్లా డిఫరెంట్ థీమ్ తోటి ఇక్కడ మనకు సంక్రాంతి ముగ్గులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫోన్లతో బిజీగా ఉండే పిల్లలు ఎంతో చక్కగా ఇక్కడ ముగ్గులన్నీ కూడా వేశారు. ఈ ముగ్గుల పోటీకి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఇట్లా ముగ్గుల పోటీ నిర్వహించాలని కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఈరోజు 14 మంది పార్టిసిపేట్ చేశారండి. చాలామంది ఊర్లకి వెళ్ళిపోవడం వల్ల ఈ సంవత్సరం తక్కువ పార్టిసిపేషన్ ఉంది. ప్రతి సంవత్సరం జరుపుతాం మేము. 10 సంవత్సరాలుగా మా కమ్యూనిటీ స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది నియర్లీ. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము ముగ్గులు పోటీలు పెడతాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. మాకు 1200 ఇళ్ళు అండి మా కమ్యూనిటీ మొత్తం. 1200 houses. 1000 houses ఆర్ ఆక్యుపైడ్. దగ్గర ఒక 4000 మంది దాకా ఉంటారు రెసిడెంట్స్. చాలామంది ఊర్లు వెళ్ళడం వల్ల తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో చిన్నపిల్లలు ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేశారు. 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ళ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరుపుకుంటారు అన్ని పండగలు ప్రతి ఒక్కటి. అలాగే నార్త్ ఇండియన్ పండుగలు, లోరీ మొన్న భోగికి ముందు రోజు రాత్రి చాలా బాగా హోలీ అలాగే చేస్తాము. ప్రతి పండుగలు చాలా ఘనంగా నిర్వహించుకొని పిల్లలకి దాని యొక్క విశిష్టత తెలియజేయాలనుకోవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి పండుగకి ఎక్కువగా సొంతూర్లోకి వెళ్ళి పల్లెటూర్లనే చూస్తాం మీ ముగ్గుల పోటీలు కానీ ఇవి ఇక్కడ హైదరాబాద్లో చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు ఊళ్ళల్లో ఇప్పుడు ఎవరు లేరండి, మేము రిటైర్డ్, మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము. కాబట్టి మాకు ఇక్కడ ఇలా ఈ కమ్యూనిటీలో ఉండటం వల్ల మాకు ఈ సాంప్రదాయాలన్నీ తెలుస్తున్నాయండి. మేము అవి మిస్ అయిపోతున్నామని ఏం ఫీల్ అవ్వట్లేదు. ముందు రోజు భోగి రోజు భోగి మంటలు వేస్తారండి మార్నింగ్. మళ్ళీ ఇవాళ ప్రొద్దున గంగిరెద్దులు వస్తాయి, అన్ని టవర్స్కి ఇంటి తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ డాన్స్ ఉంటుంది, గంగిరెద్దు డాన్స్ అయినాక ముగ్గుల పోటీలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే రేగి పండ్లు, చెరుకుగడలు, అరిసెలు, నువ్వులుండ్లలు, బూందీ లడ్డు ఇవన్నీ చేసుకుంటారు ముందు రోజు. తర్వాత భోగి మంటలు, ఆ తర్వాత కనుమ, స్వీట్స్, ఇంకా ఇదే మాకు సెలబ్రేషన్. ఊర్లలోకి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎవరు లేరు. ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్స్ అయినాం కాబట్టి అందరు ఇక్కడే ఉంటున్నాం. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు? 3 days ఇంట్లో ఎట్లా ఉంటుంది సందడి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు విజయలక్ష్మి. అసలు సంక్రాంతి అంటే పిండి వంటలు, అరిసెలు,
జంతికలు ఇవన్నీ 3 రోజుల నుంచి ముందే పిండి వంటలు చేసుకోవడం, కొత్త అల్లుళ్ళకి స్వాగతాలు చెప్పడం, కొత్త అల్లుళ్ళకి అర్లెం పెట్టడం, అరిసెలతో అర్లెం పెడతాం మేము. అవన్నీ ముగ్గుల పోటీలు, భోగి పండ్లు పోసుకోవడం, పిల్లలకి అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం, తిల్గులు కావు గోడుగోడు బోల్ అంటారు కదా మన మరాఠీ వాళ్ళలాగా, అలాగా అందరికీ స్వీట్లు పంచుకుంటాం, అన్నీ పంచుకుంటాం. చాలా హ్యాపీగా మా ప్రజామగ పోలీసులో ప్రతి ఒక్క ఈవెంట్ చాలా హ్యాపీగా చేసుకుంటాము. అందరం చాలా సరదాగా, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి మా దాంట్లో. అందరం కలిసిమెలిసి ఉంటాము, ఎవరు ఎలాంటి ఇది లేక ప్రాబ్లం లేకుండా. సంవత్సరం మీరు వెళ్ళలేదండి, ఊరికి వెళ్ళలేదా? లేదు, ఈ సంవత్సరం మా అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది, మా అల్లుడు వచ్చాడు, కూతురు అల్లుడు, అందుకని మేము వెళ్ళలేకపోయాము. అయినా మా సొసైటీలో ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఒక పండగ వాతావరణం మీరు చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తున్నామో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఒకేసారి గ్యాదర్ అయ్యి ఇట్లా ముగ్గుల పోటీలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రంగవల్లుల పోటీలో పాల్గొన్న మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాన్వి. ఓకే, ఎంతసేపు పట్టింది మీ ముగ్గు వేయడానికి? ఏంటి మీ ముగ్గు థీమ్ ఏంటి? నీ పేరేంటన్నా? సమన్వి. చెప్పమ్మా. మాకు ముగ్గేయడానికి అరౌండ్ 1 అవర్ పట్టింది. మేము ఇంట్లోనే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చి వేసాము. ఇట్లా కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? కలర్స్ ఫోన్లో ఉన్న పిక్చర్ నుంచి తీసుకున్నాము. ఎంతమంది వేశారు మీరు ఈ ముగ్గులో? మేము 3 వేసాము. నీ పేరు చెప్పు. ఎట్లా అనిపించింది? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th స్టాండర్డ్. ఓకే, ఎట్లా అనిపించింది ముగ్గులో పార్టిసిపేట్ చేయడం? బాగా అనిపించింది. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ థాట్ దట్ ఇట్ వోంట్ కమ్ నైస్ బట్ ఇట్స్ గుడ్ ఓన్లీ. చెప్పండి, మీ ముగ్గు ఎంత టైం పట్టింది? ఏంటండి మీ ముగ్గు థీమ్ ఏంటి? అది సంక్రాంతిలో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసాము. అంటే మాడి పంటలు కదా, చెరుకు, సూర్యుడు, గంగిరెద్దు, గాలిపటాలు ఇవన్నీ వచ్చేలాగా తీసుకున్నాం అనమాట. మా పాప హెల్ప్ చేసింది. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడైతే అందరూ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు. పార్టిసిపేట్ చేయగలవు? అదే ఇలాంటివన్నీ కల్చర్ మనం పాటించడం హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మన తెలుగు సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేలాగా ముగ్గుల పోటీలు నిర్వహించడం కావచ్చు, దాంతోపాటు గాలిపటాలను ఎగరేస్తూ ఈ 3 రోజుల పాటు కూడా ఈ పండుగని చాలా వైభవంగా చేసుకున్నట్టు ఇక్కడ అపార్ట్మెంట్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది కుకట్పల్లిలో ముగ్గుల పోటీ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.